హాయ్ అండి. ఈరోజు ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నానండి. ముందుగా ఆలుగడ్డలని కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఆలుని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని కడుక్కోవాలండి. కడిగి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో శనగపిండి వేసుకోవాలండి. మనకి సరిపడా శనగపిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం మనము కలుపుకోవాలి. కలిపిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలండి. మనము చెయ్యి యూజ్ చేయకుండా స్పూన్తో కలుపుకోవాలండి. మనకి బజ్జీలు ఏ విధంగా లూజ్ కావాలంటే లూజు, టైట్ కావాలంటే టైట్గా కలుపుకోవాలండి. నేనైతే టైట్గానే కలిపానండి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. 1 పీసెస్ బజ్జీలు ఒకదాని వరుసగా ఇంకొకటి వేసుకోవాలండి. వేసుకొని గ్యాస్ హైలో పెట్టి మెల్లమెల్లగా కలుపుకోవాలండి. కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. సోడా వేయకుండా బాగా వస్తుందండి. తీసుకోవాలండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని బజ్జీలు వేసుకోవాలండి. వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీయాలండి. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత బజ్జీలు కంప్లీట్ అయినాయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.